ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో టీమిండియా ఘనవిజయంగా సాధించింది. 9వసారి ట్రోఫీని ఎగరేసుకుంది. తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్తో మ్యాచ్ గెలిపించగా భారత్ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ సూపర్ స్పెల్ చేసి మ్యాచ్లో కీలకమైన ప్రభావం చూపించాడు. ఈ మ్యాచ్ వద్ద పలు వివాదాలు కూడా జరిగాయి. ట్రోఫీ ఫోటోషూట్, కెప్టెన్ హ్యాండ్ షేక్ మరియు ప్రెజెంటేషన్ వేడుకలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ టాస్ గెలిచే ముందుగా బ్యాటింగ్కు దిగింది. 19.1 ఓవర్లో 146 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఫర్హాన్ 57, జమాన్ 46 ప్రధాన స్కోర్లు చేశారు. భారత్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు తీశారు. భారత లక్ష్యం 147 పరుగులు లక్ష్యం. 4వ బంతికి 5 వికెట్లు కోల్పోయి చేరుకుంది. తిలక్ వర్మ 69 నాట్అవుట్, 53 పరుగులు, 3 ఫోర్లు, 4 సిక్స్లతో మ్యాచ్ ను క్లీన్ గా ఫినిష్ చేయగా రింకు సింగ్ చివరిలో 4 కొట్టి విజయాన్ని అందించాడు. తిలక్ వర్మ 69 పరుగులు, మెరుపు షాట్లు, మ్యాచ్ విన్నర్ గా టెన్షన్ లో ధైర్యంగా ఆడాడు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు. మిడిల్ ఓవర్లలో పాకిస్తాన్ బ్యాటింగ్ కు పూర్తిగా బ్రేక్ చేశాడు. రింకు సింగ్ క్లైమాక్స్ లో కీలక షాట్ ఆడి భారత్ ను విజయాన్ని సాధించాడు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.